తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు దావానంలా ఎగసిపడుతున్నాయా? రేవంత్ రెడ్డికి సొంత మంత్రి కొండా సురేఖ కుటుంబానికి మధ్య నడుస్తున్న ఈ బహిరంగ యుద్ధం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. ఒకవైపు 200 కోట్ల భూ కేటాయింపులు పచ్చ కాంగ్రెస్ గా మారిందంటూ కొండా సుస్మిత చేస్తున్న తీవ్ర ఆరోపణలు ఒక ఎత్తైతే, ఈ రగడ వెనుక 22A భూముల డైవర్షన్ డ్రామా ఉందా? పొంగులేని మంత్రిపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? గాంధీ భవన్తో పాటు సచివాలయంలో తీవ్ర కలకలం రేపుతున్న ఈ అంతర్గత పోరు వెనుకున్న కనికట్టుమాయంటి? తెలంగాణ కాంగ్రెస్ పీఠమెక్కి 2.5 ఏళ్లు పూర్తి కాకుండానే ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఏ స్థాయిలో ఎగసిపడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నిన్నటి వరకు సీనియర్ల అసంతృప్తి గోడల మధ్య నడిస్తే, ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సొంత మంత్రి కొండా సురేఖ కుటుంబం మధ్య బహిరంగ యుద్ధంగా మారిపోయింది. మంత్రి కుమార్తె కొండా సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్గా మారాయి. అసలు ఒక మంత్రి కూతురు సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ముఖ్యమంత్రివైతే కళ్ళు నెత్తికెక్కాయా? నా టికెట్ నిర్ణయించడానికి రేవంత్ ఎవరని అంత పచ్చిగా ఎలా ప్రశ్నించగలిగింది? ఇక్కడ పరకాల నియోజకవర్గంలో రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్లీ అభ్యర్థిగా సీఎం ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్నది ఆమె ప్రధాన ప్రశ్న. అంతటితో ఆగకుండా ఇది కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెస్ గా మారిపోయిందని ఆమె చెప్పారు. దీంతో పాత కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న తీవ్ర అభద్రతా భావాన్ని, సీఎం రేవంత్ అహంకారాన్ని ఆమె వేలెత్తి చూపారు. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ. అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. మరోవైపు ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, తీవ్రమైన అవినీతి కోణం కూడా ఉందంటూ సుస్మిత బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండలరెడ్డికి చెందిన సంస్థకు 200 కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని బహిరంగంగా ఆరోపించారు. అంతేకాదు సొంత మంత్రులపైనే సీఎం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి భయపెడుతున్నారని, బీసీ నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని దుమ్మెత్తిపోశారు. మేడారం జాతర నుంచి మొదలైన వరంగల్ జిల్లా ఆధిపత్య పోరు, ఇంటెలిజెన్స్ నిఘా భయాలు, పాత కొత్త నాయకుల మధ్య వ్యత్యాసం, ఇవన్నీ కలిసి ఇవాళ కాంగ్రెస్ లో ఒక పెద్ద దావానంలా మారాయి. 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దానదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? ఈ వ్యాఖ్యల వెనుక ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం మాత్రమే ఉందా, లేక సీఎం రేవంత్ రెడ్డి శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇతర సీనియర్ మంత్రులు, సీనియర్ నాయకుల ప్రోత్సాహం కూడా ఉందా? క్రమశిక్షణ కమిటీ పేరుతో నోటీసులిచ్చి కొండా కుటుంబాన్ని సైలెంట్ చేయగలరా? లేక ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలకిచ్చిన హామీలన్నీ పక్కనబెట్టి అంతర్గత పోరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతుందా అనే అనుమానాలున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధంతో ఇచ్చిన హామీలను పక్కకు నెట్టేసే ప్రయత్నం ఇక్కడ లేకపోలేదు. ఇప్పటికే 22A ఇష్యూపై రాష్ట్రంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అదునుగా చూసి పొంగులేని మంత్రి ప్రజల భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మీడియా మొత్తం కొండా సురేఖ, రేవంత్ రెడ్డి ఇష్యూపై ఫోకస్ చేస్తుంటే 22Aలో విలువైన భూములను మింగే పనిలో పొంగులేని మంత్రి ఉన్నారట. మరి ఇకనైనా తెలంగాణ ప్రజలు మేల్కొని ఈ డైవర్షన్ డ్రామా పాలిటిక్స్ ని కనిపెట్టి సర్కారుపై న్యాయ పోరాటం చేస్తారో లేదో చూడాలి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం కాంగ్రెస్ లోని ఇద్దరు నాయకుల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరాటమా, లేక ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడడానికి సిద్ధమైన అతిపెద్ద మైండ్ గేమా? అధికార పీఠమెక్కి 2.5 ఏళ్లు కాకముందే
పాలనలో వర్గపోరు, అభివృద్ధి స్థానంలో 200 కోట్ల భూ కేటాయింపుల ఆరోపణలు రాజ్యమేలుతున్నాయి. ఓవైపు ప్రజలకిచ్చిన హామీలు కాగితాలకే పరిమితమవుతుంటే మరోవైపు 22A భూముల ముసుగులో విలువైన ప్రజా ఆస్తులు హారతి పళ్లెంలో చేతులు మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.